నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాదిగా వైసీపీ నేతలు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. బలమైన సాక్ష్యాలు లభిస్తే ఎఫ్ఐఆర్ పెట్టేందుకు పోలీసులు ఏమాత్రం వెనకాడటం లేదు. అయితే ఇదంతా రెడ్ బుక్ ఆధారంగా నమోదవుతున్న కేసులుగా ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. స్వయంగా మాజీ సీఎం జగన్ పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. రాష్ట్రంలో ఎప్పుడు చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. అణిచివేత ధోరణి అన్నది రాష్ట్రంలో ఎప్పుడు చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కోకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరికొందరు బెయిల్పై ఉన్నారు. ఇంకొందరిపై కేసులు సిద్ధంగా ఉన్నాయి. వీటిని బలంగా ఎదుర్కోవాలనే ప్లాన్లో వైసీపీ ఉన్నా మార్గం మాత్రం వారికి తోచడం లేదు. ఢిల్లీ వెళ్లాలని, అక్కడ ధర్నా చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని భావించిన మాజీ సీఎం వైసీపీ అధికారంలోకి వస్తే రివెంజ్ తప్పదని ఓపెన్ గానే వార్నింగ్ ఇస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తామని రీసౌండ్ చేశారు వైసీపీ అధినేత జగన్. ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి, వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోయి మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. ఇక పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తున్నామంటున్నారు జగన్. వైసీపీ కార్యకర్తలను ఎవ్వరు టచ్ చేసినా, వేధించినా ఆధారాలతో సహా యాప్లు అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్ని సేవ్ చేస్తామంటున్నారు. ఇంతకీ వైసీపీ డిజిటల్ యాప్ శ్రేణులకు భరోసా ఇవ్వడమా, లేక ప్రత్యర్థులకు హెచ్చరికలు చేయడమా? రివెంజ్ పాలిటిక్స్ పీక్స్ కు చేరుకున్నాయన్నది కూడా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ.
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో వైసీపీ నేతలు వరుస కేసులు ఎదుర్కొంటున్నారు. బలమైన సాక్ష్యాలు లభిస్తే ఎఫ్ఐఆర్ పెట్టేందుకు పోలీసులు కూడా వెనకాడటం లేదు. ఇదంతా రెడ్ బుక్ ఆధారంగా నమోదవుతున్న కేసులుగా ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. స్వయంగా మాజీ సీఎం జగన్ పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరికొందరు బెయిల్పై ఉన్నారు. ఇంకొందరిపై కేసులు సిద్ధంగా ఉన్నాయి. వీటిని బలంగా ఎదుర్కోవాలనే ప్లాన్లో వైసీపీ ఉన్నా మార్గం మాత్రం తోచడం లేదు. ఢిల్లీ వెళ్లాలని, అక్కడ ధర్నా చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇదొక్కటే సరిపోదని భావించిన మాజీ సీఎం వైసీపీ అధికారంలోకి వస్తే రివెంజ్ తప్పదని ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తామని రీసౌండ్ చేశారు జగన్. ఇక పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తున్నామంటున్నారు జగన్. వైసీపీ కార్యకర్తలను ఎవ్వరు టచ్ చేసినా, వేధించినా ఆధారాలతో సహా యాప్లో అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు మాజీ సీఎం. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్నీ సేవ్ చేస్తామంటున్నారు. ఇంతకీ వైసీపీ డిజిటల్ యాప్ శ్రేణులకు భరోసా ఇవ్వడమా, లేక ప్రత్యర్థులకు హెచ్చరికలు చేయడమా, రివెంజ్ పాలిటిక్స్ పీక్స్కు చేరుకున్నాయా అన్నది కూడా ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికర చర్చ. రైట్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రివెంజ్ బుక్స్ చర్చ రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు విజయవాడ నుంచి హరీష్, అదేవిధంగా గుంటూరు నుంచి నాగేశ్వరరావు మనకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా హరీష్, చూస్తున్నాం ఇక రివెంజ్ బుక్ పేరుతో జగన్ ఒక యాప్ను తీసుకొస్తున్నారు. యాప్ శ్రేణులకు భరోసా కల్పించేందుకా, లేదంటే ఒక రకంగా కూటమికి హెచ్చరికలు జారీ చేయడం అనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఎలా చూస్తారు ఈ అంశాన్ని, ఏం చెప్తారు? ఇస్తాను వంశీ, మీరు చెప్పినట్టుగానే నిన్న జగన్ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినందుకు కూడా యాప్ ద్వారా సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇంకా 4 సంవత్సరాల పాటు సమయం ఉంది. ఆ 4 సంవత్సరాల పాటు ముందు క్యాడర్ ని, నాయకత్వాన్ని, కార్యకర్తకి పూర్తిగా భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అదే కోణంలో జగన్ పూర్తిగా వాళ్ళందరికీ ధీమా కల్పించేందుకు, అదేవిధంగా భరోసా కల్పించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా పెద్ద ఎత్తున యాక్టివ్ అయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున డిజిటల్ కి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి ఏకైక పార్టీ, ఫోర్స్ లో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ప్రజా సమస్యలపైన స్పందిస్తున్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో తీసుకుంటే కనుక ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా సవాళ్లు ఉంటాయి, పూర్తిగా ఇబ్బందులు ఉంటాయి. అందులో భాగంగానే పెద్ద ఎత్తున అణిచివేతలు కూడా ఉంటాయి. ఈ అంశాలని పూర్తిగా కార్యకర్తలకి మైండ్ లో ఎక్కించడంతో పాటుగా వాళ్ళందరినీ కూడా మెంటల్ గా ప్రిపేర్ చేసి వాళ్ళకు భరోసా కల్పించే దిశగా రేపు అధికారంలోకి రావడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కార్యకర్తని పూర్తిగా అండగా ఉండటం, అదే స్థాయిలో నాయకుల్ని కూడా భరోసా కల్పించి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పూర్తిగా పార్టీకి అనుకూలంగా మార్చడం, ఇంకోవైపు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి, అక్రమ కేసులకు సంబంధించి, ఈ వేధింపులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి తీసుకునేటువంటి చర్య కూడా పూర్తిగా కార్యకర్తకు భరోసా కల్పించే దిశగా ముందుకు వెళ్తామని చెప్పి జగన్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో హరీష్, చూస్తున్నాం నార్మల్గా ప్రతిపక్షం ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాడాలి. నాడు టీడీపీ అయినా, ఈరోజు వైసీపీ అయినా, కానీ అప్పుడు రెడ్ బుక్, ఇప్పుడేమో డిజిటల్ యాప్. రకరకాలుగా అంటే పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవటం, పార్టీలో ఉన్న కేసుల్ని ప్రజలపై రుద్దటం, అక్రమంగా అరెస్టు చేస్తున్నారని చెప్పటం పరిపాటిగా మారుతున్న పరిస్థితులు. అసలు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారా? ఏవైతే ఉన్నాయో పాలకపక్షంగా, ప్రతిపక్షంగా చేయాల్సిన బాధ్యతను విస్మరించే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎలా చూడాలంటారు ఈ బుక్కుల సినారియోని? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రజా సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే కనుక రాజకీయంగా జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అదేవిధంగా కూటమి పార్టీలన్నీ కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం ఒకవైపు, ఇంకోవైపు బయట సమస్యలు ఒకవైపు, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కంట్రోల్ చేయడం ఇంకోవైపు, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి సహజంగా కూటమి ప్రభుత్వం పైన కొంతవరకు కూడా ఒత్తిడి ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం
నియోజకవర్గ స్థాయిలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఓవర్కమ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో వాటిని ఓవర్కమ్ చేసుకోవటం, అదేవిధంగా అక్కడ ఎదుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, అతన్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం సహజంగా ఎక్కడ చూసిన రాజకీయాల్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపైన జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక రకంగా కార్యకర్తకి భరోసా కల్పించడం, ధైర్యం కల్పించడం గానే పార్టీ నాయకత్వం నుంచి అభిప్రాయంగా వస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ హరీష్. నాగేశ్వరరావు, చూస్తున్నాం మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని అరెస్టులు కొనసాగాయి. కొద్దిసేపటి క్రితం కూడా అరెస్ట్ అయిన తర్వాత మళ్ళా మరొక బెయిల్పై వచ్చిన తర్వాత కూడా మరొక అరెస్టు కొనసాగుతున్న పరిస్థితులు. ఓవైపు జగన్ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చక్ర వడ్డీతో సహా చెల్లిస్తాం, ప్రతిదీ రాసి పెట్టుకోండి అంటూ చెప్తూ ఉన్నారు. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? రాజకీయ పరంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఏదైతే గతంలో ఏదైతే చెన్నైకి సంబంధించి మద్రాసులో ఈ యొక్క రాజకీయాలు ఏ విధంగా నడిచాయని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి రాజకీయాలు ఇప్పుడు ఏపీలో ప్రారంభమయ్యాయి. అయితే ఒకరిపై ఒకరు ఏదైతే గతంలో రెడ్ బుక్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి నేతలు ఏదైతే జనసేన అలాగే టీడీపీ బీజేపీ నేతలను టార్గెట్ గా చేసి వాళ్ళని జైలుకి పంపించారని చెప్పేసి ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన అక్రమంగా జైలుకి పంపించారని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో అప్పట్లో లోకేష్ కూడా రెడ్ బుక్ ఒకటి రాసి రెడ్ బుక్ లో అందరి పేర్లు ఉన్నాయని కూడా ఆయన అప్పటి నుంచి చెప్తా ఉన్న పరిస్థితి. అదే క్రమంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఆ రెడ్ బుక్ ను అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్రమంగా ఎవరికి ఏం సంబంధం లేని వాటిల్లో ఆ కేసుల్లో ఇరికించి వైసీపీ నేతల్ని టార్గెట్ గా చేసుకొని వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు ఒక్కొక్కరిగా. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ రెడ్ బుక్ అనే ఒక బుక్ ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఈ యొక్క యాప్ ఒకటి ప్రవేశపెట్టి ఎవరైనా సరే టార్చర్ పెట్టినా, ఎవరు ఇబ్బందులు పెట్టినా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ యాప్ లో అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రకటన చేసిన పరిస్థితి. అదే దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే క్యాడర్ లో వైసీపీకి సంబంధించిన క్యాడర్ లో కింది స్థాయి నేతల కార్యకర్తలకు కూడా ఒక జోసు నింపే విధంగా ఏదైతే 11 స్థానాలకు పడిపోయిన వైసీపీ డేలా పడిపోయిన పరిస్థితి ఒక నెల తర్వాతే కొంచెం ముందుకు పుంజుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో ఈ విధమైన ఏదైతే ఉత్సాహాన్ని కలిగి ఏదైతే వైసీపీ నేతలకు గానీ కార్యకర్తలకు ఒక అండగా భరోసా నాగేశ్వరరావు, ప్రజా సమస్యలపై పోరాడాల్సి ఉంటుంది. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రతిపక్షం పోరాడాలి. కానీ ఇక్కడ వాళ్ళ ఉనికి కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి వాళ్లపై ఉన్న అక్రమ కేసులకు సంబంధించి పోరాటాలైతేనేమి క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న వాదన ఏం చెప్తోంది వైసీపీ? ప్రజల్లో అసలు ఈ యాప్లకు సంబంధించి రెడ్ బుక్లకు సంబంధించి చర్చ ఏ విధంగా సాగుతోంది? ఒక పక్క వైసీపీ ప్రజల కోసం రైతుల కోసం బయటికి వస్తుంటే ఏదైతే పర్యటన చేసి వారికి రైతుల్ని పరామర్శించి వారికి రైతుకు సంబంధించిన గిట్టుబాటు ధరలు వీటికి సంబంధించింది కూడా ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్న తరుణంలో అనేక అరెస్టులు చేపిస్తున్న పరిస్థితి. అలాగే ఆయన బయటకు వస్తున్న తరుణంలో ఎలాంటి బందోబస్తు కూడా పోలీసులు కలిగించట్లేదు. అధికార పార్టీ అండదండలతో పోలీసులు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజలు కూడా ఏదైతే వైసీపీ అభిమానులు కార్యకర్తలు భారీగా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి గానీ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా గానీ ఆయన వస్తున్న తరుణంలో విధంగా వస్తుంటే అనేక యాక్సిడెంట్ల పరంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఒక రాజకీయంగా వీరు ఏదైతే కూటమి ప్రభుత్వ నేతలు ఒక రాజకీయంగా చూస్తున్నారే తప్ప వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించింది. వాళ్ళు చెయ్యకపోగా మేము వచ్చి వారికి మద్దతుగా ఏదైతే రైతులకు గానీ ఇంకా వేరే ప్రజాసేవకు సంబంధించి వారికి వాళ్ళు ఇస్తానన్న కూటమి ప్రభుత్వం ఇస్తానన్న అమలు చేస్తానన్న 6 హామీల పథకాలను కానీ వీటన్నిటిపై బయటికి వస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. కనుక ఈ యొక్క యాప్ ద్వారా ఏదైతే ప్రజల్లోకి వెళ్ళే విధంగానూ ముందు
తమకు సంబంధించిన నేతలు కార్యకర్తలను ముందు కాపాడుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి చూస్తున్నారని అయితే చెప్పవచ్చు వంశీ. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇక నెల్లూరు జిల్లాలో కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు కాకాన్ గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇక మరికొన్ని అరెస్టులు కూడా జరుగుతాయన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక నెల్లూరులో యాప్లకు సంబంధించి, అదేవిధంగా జగన్ వ్యాఖ్యలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా వైసీపీ క్యాడర్కు యాప్ ద్వారా భరోసా లభించిందా అనే డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాం మొత్తంగా రివెంజ్ బుక్తో వైసీపీ శ్రేణులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం జగన్ చేస్తూ ఉంటే, ఇక ఈ బుక్కుల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడం గాలికి వదిలేసి తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది బుక్కులకు సంబంధించి? వంశీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తున్నట్లయితే కూడా అరెస్టుల పర్వం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ గతంలో ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం కూడా టీడీపీ నాయకులు చేస్తున్నారు. టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే అప్పట్లో ఏదైతే ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నాడు, అదేవిధంగా టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ కూడా నారా లోకేష్ కి సంబంధించి టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ అనే దాన్ని అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ప్రజలకు అన్యాయం చేస్తున్నారో, అదేవిధంగా టీడీపీ నాయకుల్ని వాంటెడ్ గా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారో అలాంటి వాళ్ళ పేర్లు కూడా రెడ్ బుక్ లో రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కక్ష సాధింపు రాజకీయాలు మేము చేయమని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మొదట్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి భిన్నంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా ఇటు వైసీపీ నాయకులు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూసినట్టు నెల్లూరు సిటీకి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కేసులు అక్రమ మైనింగ్ కేసులు అయితే జైలుకు పంపించారు, జైలుకు పంపించిన అనంతరం ఒక కేసుపై ఇంకొకటి, ఆ విధంగా కూడా దాదాపు 6 కేసులు అయితే ఇప్పటికే నమోదు చేసిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఒకరిపై ఒకరు, అంటే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరిపై ఒకరైతే విమర్శలు చేసుకున్న పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విమర్శలతో ఆగకుండా కూడా దాడులకు కూడా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటీవల కూడా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా దాడి చేయించిన పరిస్థితి అయితే ఉంది. దాడి చేయించిన అనంతరం కూడా దాదాపుగా మనం చూస్తున్నది కూడా ఇది పెద్ద ఇష్యూ అయింది. ఒకరిపై ఒకరు కేసులు అయితే పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాడి చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన కేసును కూడా పోలీసులు పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు, ఆ విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు వెళ్ళిన పరిస్థితి, నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆఫీస్ కి విచారణకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొద్ది రోజుల తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా దీంట్లో చేర్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఈ విధంగా మనం అంటే ఇక్కడ జరుగుతున్న నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయాల్ని పర్టికులర్ గా చూస్తున్నట్లయితే కూడా కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఎవరైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉన్నారో అలాంటి వారు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, అదేవిధంగా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడంతో పాటు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి గాని అనిల్ కుమార్ యాదవ్ గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి వారు నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి బురద జల్లకుండా మాటలు రానీయకుండా కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రశ్నించిన వారిని అక్రమ కేసుల్లో జైలుకు పంపిస్తున్నారని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో వైసీపీ ఏదైతే టీడీపీ నాయకులను అయితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. అదే పని చేస్తున్నప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే యాప్ పెట్టారో ఆ యాప్ ద్వారా కూడా ఎవరిని ఇబ్బంది పెడతారు వైసీపీ నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా ఈ యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమేందో చూపిస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వైరల్ ఎత్తిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే కూడా కక్ష రాజకీయాలు అయితే నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు వంశీ. రైట్, థ్యాంక్ యూ సునీల్.
ఇక మొత్తంగా రివెంజ్ బుక్ రెడ్ బుక్ మధ్య పోరైతే కొనసాగుతోంది. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా మరొక ప్రతిపక్షం బుక్కుల సంస్కృతి అంటే అధికారులపై ఒత్తిడి కావచ్చు, మరొక రకంగా అక్రమ కేసులని చెప్పేసి మొత్తంగా బుక్కుల్లో లిఖించేసి తర్వాత వడ్డీకి చక్రవడ్డీ చెల్లిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక రాజమండ్రి వ్యాప్తంగా రివెంజ్ బుక్కు సంబంధించి ఏ విధంగా డిస్కషన్ నడుస్తుంది, అదేవిధంగా ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేవి రాజమండ్రిలో ఏ విధంగా ఉన్నాయనేది మనకు డీటెయిల్స్ అందించేందుకు గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చూస్తున్నాం నిన్న మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక యాప్ తీసుకొస్తున్నాం, ఈ యాప్ శ్రేణులకి భరోసా కల్పించేందుకు ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో రెడ్ బుక్ చూసాం, ఇప్పుడు రివెంజ్ బుక్ చూసాం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ బుక్ల గురించి? అంటే ఒక రకంగా పాలకపక్షం అభివృద్ధి సంక్షేమాన్ని చేయాలి, ప్రతిపక్షం వారి తప్పులను ఎత్తి చూపాలి, కానీ ఇవి రెండింటినీ మరచి రివెంజ్ పాలిటిక్స్ దిశగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మారుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. ఏం చెప్తారు? రాజమండ్రికి రాష్ట్ర రాజకీయాలకు ప్రస్తుతం ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ అంటే ఒకరి మీద ఒకరు నమోదు చేస్తున్నటువంటి కేసులతో నాయకులంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి ఇక్కడ శిక్షణ అనుభవిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీని ఈ లిక్కర్ స్కామ్ కేసులతో పాటు మరికొన్ని కేసుల్లో కూడా అంటే వైసీపీ నేతలు అరెస్టులు చేస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో రాజకీయం మొత్తం కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూరు కూడా గత ఏడాది నుంచి తిరుగుతోంది. కూటమికి భేదం పడింది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి అధికారికంగా మేము కూటమిగా ఏర్పడుతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తర్వాత ఎన్నికల్లో కూటమి గెలిచినటువంటి విధానం చూసాం. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కేసులు అనేవి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏవైతే తప్పులు తడకలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అన్వేషణ చేస్తూ వాటి మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రెడ్ బుక్ పేరుతో ప్రస్తుతం ఏవైతే అరెస్టులు జరుగుతున్నాయో అధికారికంగా లోకేష్ ప్రకటన చేయడం జరిగింది. రెడ్ బుక్ మంచిగా ఉపయోగిస్తున్నాం, ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారో వారి మీద కఠినంగా చర్యలు తప్పకుండా ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని వదిలేదు లేదని చెప్పి రెడ్ బుక్ కి సంబంధించి నారా లోకేష్ అధికారికంగా అనేక ప్రకటనలు చేసుకొచ్చారు. అయితే తాజాగా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే రేంజ్ లో జవాబిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒక డిజిటల్ లైబ్రరీని అంటే ఒక యాప్ ను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వైసీపీ శ్రేణుల మీద కేసులు నమోదవుతాయో ఆ కేసులు నమోదవుతున్నటువంటి అంశాలను విజువలైజేషన్ అంటే ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఆధారాలతో సహా వాటికి సంబంధించిన వివరాలను ఆ యాప్ లో నిక్షిప్తం చేస్తే 2029లో ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మేము ఎవరైతే తప్పులు చేశారో వారి మీద కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పి వైసీపీ శ్రేణులకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాల పార్టీల మధ్య నడుస్తున్నటువంటి ఈ ఒకరి మీద ఒకరు ఏవైతే కక్షపూరిత రాజకీయాలు ఉన్నాయో ఈ రాజకీయాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అంశాలు పక్కకు పోతున్నాయి. ముఖ్యంగా అధికారుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అధికారులు పనిచేయాలంటేనే ఒత్తిడికి గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో రాష్ట్రం 2014 తర్వాత విభజించబడింది. ఇలాంటి విభజించబడినటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ముందుకు వెళ్ళాలి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ప్రతి విమర్శలు ఈ ప్రస్తుతం తూర్పుగోదావరి రాజమండ్రి ప్రాంతాల్లో వినిపిస్తున్నటువంటి సందర్భంలో కనిపిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ గణేష్. సో మొత్తంగా చూస్తున్నాం రివెంజ్ బుక్ రెడ్ బుక్ మధ్య పోరైతే నడుస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేయాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు కావాలి, యువత అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలకు సంబంధించి. అదేవిధంగా ప్రతిపక్షం ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రజల కోసం పోరాడాలి. రివెంజ్ బుక్ రెడ్ బుక్ మధ్య రాజకీయం అయితే నలుగుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వీటి గురించే పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. చూడాలి మరి ఈ రివెంజ్ బుక్ రెడ్ బుక్ ఏ విధంగా ముందుకు వెళ్తాయో, ప్రజలు ఎవరిని నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆదరిస్తారు అనేది మాత్రం ఇప్పుడు నాయకులు తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రజల నిర్ణయం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.